డైరెక్టర్ అవడానికి కారణం ఏంటంటే నాలో ఉన్న కోపం. గుర్తింపు రావట్లేదు, 4 గోళ్ల మధ్య వచ్చే రెస్పెక్ట్ ప్రెస్ ముందు ఎవడో మన గురించి మాట్లాడట్లేదు. ఆ హంగర్ లో నుంచి, ఆ కోపంలో నుంచే నేను పవర్ తో బయటకు వచ్చాను. బాబీ ఖచ్చితంగా మన తెలుగుకి ఒక అద్భుతం డైరెక్టర్ వస్తున్నాడు, ఐఎమ్ షూర్. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆడిముత్యాన్ని చూశారు. బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్. కలకత్తా కాలీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. బాబీ నీతో మళ్ళీ 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 సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఈ సినిమాకి చాలా క్రూషియల్ ఇంత త్వరగా, దానికి ముఖ్యంగా దీని వెనక కష్టపడ్డ డైరెక్టర్ శ్రీ బాబీ గారు. వెళ్ళి ప్రపోజ్ చేయ మామయ్య, వెళ్ళు. దయచేసి వాడికి ఒక అత్తనివ్వండి అన్నయ్య. చాలా థ్యాంక్స్ బాబీ, యు గివెన్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. కొంతమంది డైరెక్టర్లు కంటెంట్ పట్టుకొని సినిమా తీస్తారు, కొంతమంది డైరెక్టర్లు కమర్షియల్ ఎలిమెంట్ పట్టుకొని సినిమా తీస్తారు, కానీ బాబీ రెండు మిక్స్ కొట్టి సినిమా తీస్తాడు, విచ్ ఇస్ అ సూపర్ కాంబినేషన్ ఫర్ సక్సెస్. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాడు, బాబీ గురించి వచ్చింది. చాలా సాఫ్ట్ గా ఉంటాడు కానీ పవర్ఫుల్ అని. నిజంగా ఇస్ ఏ పవర్ఫుల్ రైటర్. समुंदर का सरकार, बंगाल का बाप. ఓ సోసి, సముద్రం పోటీ తింటే అలలే లెగుస్తాయి, మన యాడ మొదలెడితే తలలు లెగుస్తాయా? ఈ రోజున బాబీ కష్టానికి, బాబీ పనితనానికి, బాబీ డెడికేషన్ కి, బాబీ తీసుకున్న శ్రద్ధాశక్తులకి నేను బాబీ అభిమానిని అయ్యాను. బాలకృష్ణ ఫస్ట్ సినిమా, సో ఖచ్చితంగా ఈ బెస్ట్ డోన్ ఫస్ట్ ఇవ్వాలి. థియేటర్ నుంచి బయటకు వెళ్ళేవాడు, బాబన్నా ఏం చూపించావన్నా మా బాలయ్య బాబుని అనాలి. ప్రౌడ్ ఆఫ్ యూ బావా. థింక్ ఫ్రమ్ నౌ దిస్ ఇస్ బాబీ 2.0. మీరు ఇప్పుడు వరకు చూసిన బాబీ అన్న వేరు, ఇప్పుడు నుంచి మీరు చూడబోయే బాబీ అన్న వేరు. ఇప్పుడు వరకు బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు అనడానికి, ఈ ఎత్తుకి మధ్య వారధిగా డాక్టర్ మహారాజ్ చరిత్రలో నిలిచిపోతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. అన్డౌటెడ్లీ బాలయ్య బాబు గారి చిత్రాల్లో ఒక స్టైలిష్ చిత్రం డాకు మహారాజ్. దీన్ని అంత అద్భుతంగా మీరు చెప్పి కొట్టిన సక్సెస్ ఇది. దబిడి దిబిడి దబిడి దిబిడి థియేటర్లు మోగిపోయేలా. You are one of the finest directors that I have ever worked with. తను సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే నేను గెలిచిండే కాదు సౌండ్ లో. ఈ రోజు థియేటర్ లో ఇంత అప్లాస్ కానీ, ఈ రోజు అది బాబీ అనే ఒక మనిషి నాతో లేకపోతే ఇది చాలా కష్టం. ఎవ్రీబడీ సేయింగ్ దిస్ ఇస్ ఎ క్లాస్ మాస్ ఫిల్మ్ అని చెప్పారు. అంతగా అచీవ్ చేసాం విజువల్ గా కానీ, కంటెంట్ సైడ్. ఒక నమ్మకం, ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా, ఎంతో నాలో ఉన్న నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపచేసిన బాబీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ఓండి సినిమాకి, మీరు కాలర్ ఎగరేసుకొని వస్తారు. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ట్రీట్ ఇచ్చినాడు బాబీ గారు, చాలా థ్యాంక్స్. సీనియర్ హీరోస్ ని చూపించాలి అంటే బాబీ కొల్లి గారి తర్వాత ఎవరైనా కానీ మళ్ళా బాబీ కొల్లి సంభవం ఇది.
ఫస్ట్ జనరేషన్ నరసింహనాయుడు లా ఉంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ కి ఇది ఒక నరసింహనాయుడు అవుతుంది. I seriously want to thank to Bobby sir because first time I'm seeing Bale Babu like this. They portrayed Bale in a new way actually. Super direction. Story नला concept था story. तरीका से बॉबी कॉल जो फिल्म के डायरेक्टर है उन्होंने डाकू महाराज के कैरेक्टर को जो प्रेजेंट करा है ना स्क्रीन पे, सच बता रहा हूँ भाई, जब इसके एंट्री होते हैं ना, मैं बता रहा हूँ तुम चिल्लाते चिल्लाते ना तुम्हारा गला फट जाएगा. देखो मेरा गला कितना ज्यादा ये हो चुका है. ఈ సినిమా ఎంతకంటే బాబీ తప్ప ఎవడు తీయలేడు అన్నట్టే తీశారు ఇది. సక్సెస్ చాలా రేర్ గా దొరికింది. ఇలాంటి సక్సెస్ మాకు దొరకటం నిజంగా తెలుగు ప్రేక్షక మహాదేవులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ ఇక మీదట ఆయన ఇంటి పేరు అయిపోతుంది. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బాబీ కోలి ఎవ్రీబడీ. The one and only captain of the ship, the maker of